మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. సార్, విచారణ ఎట్లా చూస్తారు సార్ మీరు? విచారణను చూడడంలో పెద్దగా ఇదేమీ లేదు. అల్టిమేట్గా 420 హామీలు ఇచ్చి అడ్డమైన మాటలు చెప్పి బాండ్ పేపర్లు రాసి పిచ్చి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేదు, క్యాబినెట్ విస్తరణ చేసుకునే కనీస ఇది కూడా లేదు, పరిజ్ఞానం కూడా లేదు. చివరికి ఏంది ఈరోజు పరిస్థితి ఏంది అంటే, ఇవాళ 3 నెలలు ఢిల్లీలో పడిగాపులు కాసిన తర్వాత రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ దొరకక 45 సార్లు ట్రిప్పులు కొడితే ఆఖరికి దయదలిచి 3 మంత్రులను క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకొని ఇచ్చిండ్రు. కానీ ఆ 3 మంత్రులకు కూడా పోర్ట్ఫోలియోలు ఇవ్వాలంటే మళ్ళీ ఢిల్లీకి పిలిచి అక్కడ కూర్చోబెట్టి క్లాస్ వీక్తా ఉన్నారు. అట్లాంటి కీలుబొమ్మ లాంటి ముఖ్యమంత్రి ఆయన ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా మా ఎంట్రిక కూడా పీకలేడు. పెడితే 4 రోజులు జైల్లో పెట్టుకొని పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప ఆయనతోనేం కాదు. మేము మాత్రం ఒకటే ఎజెండాతో ఉన్నాం. నువ్వు ఇచ్చిన 420 హామీల సంగతి ఏంది? మహిళలకు ఇస్తానన్న 2500 ఎప్పటి నుంచి ఇస్తావని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. అట్లాగే రైతులకు 15,000 రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తావని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులకు 3,000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తావని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి బీదవాడు పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క బీసీ సోదరుడు నీ 42% రిజర్వేషన్ ఎప్పుడు వస్తుంది, బడ్జెట్లో 20,000 కోట్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయంలోనే ఎంబడబడతాం. ఆ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ బట్టలు ఊడదీసి నగ్నంగా బజార్లో నిలబెట్టే బాధ్యత మాది. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎంక్వైరీలు చేసినా, నీకు అంతగానం తీట ఉంటే జైల్లో పెట్టినా మా ఎంట్రీగా కూడా పీకలేడు రేవంత్ రెడ్డి. అదే చెప్తా ఉన్నాను. అంటే ఇది కేవలం రాజకీయ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ విచారణ జరుగుతుందంటారా? ఏమైనా డౌటా అంటున్నారు? 2014 ముందు తెలంగాణ కరువు పీడిత ప్రాంతం, ఇక్కడ వరి కూడా పండని ప్రాంతం. అట్లాంటి ప్రాంతం ఇలా పంజాబ్ను హర్యానాను దాటిపోయి నెంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. అంటే ఈ సన్నాసి కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రా? వాళ్ళతో అవుతుందా? వాళ్ళకంత తెలివి ఉందా? అందుకే నేను అనేది, కేసీఆర్ గొప్పతనం అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి ఇంకో 100 జన్మలు ఎత్తాలి. ఇంకో 100 జన్మలు ఎత్తినా ఆయనకు తెలివి రాదు. అందుకే నేను అనేది, నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని చేసినా, అరిచేతిని అడ్డం పెట్టుకొని సూర్యుని ఆపాలనే ప్రయత్నం ఎంత చేసినా, కేసీఆర్ అంటే ఒక చరిత్ర. కేసీఆర్ స్టోరీస్ తెలంగాణ హిస్టరీ. నువ్వేం చేసినా రేవంత్ రెడ్డి గారు, నీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కథలు పడ్డా చరిత్రను మార్చలేవు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఒక తెలంగాణ సాధించిన నాయకుడిగానే గుర్తుపెట్టుకుంటారు. నిన్ను ఒక చరిత్రహీనుడుగా బ్యాగులు మోసి దొరికిపోయిన దౌర్భాగ్యుడిగానే గుర్తుపెట్టుకుంటారు. మేడిగడ్డ 94,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. మేడిగడ్డ కుంగిపోయింది, సుందిల్ల అన్నారం లీకేజ్ అవుతుంది. దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వానికి. వాటిని నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్ వేస్తే బీఆర్ఎస్కి అంత ఇబ్బంది ఎందుకు అనేది ఒక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తారు. ఏ ఇబ్బంది లేదు. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది, 8 మంది చచ్చిపోయారు, 100 రోజులు అయిపోయింది. ఏదన్నా ఒక కమిషన్ వేసిండ్రా? ఏదన్నా ఒక ఎంక్వైరీ జరిగిందా? ఏ మంత్రి బాధ్యుడు, ముఖ్యమంత్రి బాధ్యుడు చెప్పినరా? అట్లాగే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, 100 కోట్ల నష్టమైంది. ఆ కాంట్రాక్టర్ మీద కనీసం చర్యలు తీసుకున్నారా? పెద్దవాగు 2 సార్లు కొట్టుకపోయింది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. గుజరాత్లో మార్బీ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినరు. ఒక్క దగ్గర విచారణ అయిందా? మరి 100 కంపోనెంట్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క కంపోనెంట్ అయిన మేడిగడ్డలో మొత్తం సిస్టమ్ అంతా బాగానే ఉంది. ఒక్క కంపోనెంట్లో 2 పిల్లర్లకు క్రాక్లు వస్తే దున్నపోతీనిందని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డని కట్టేమని బీజేపీ వాడు అంటుండు. దీన్ని నమ్మాలా? ఈ చిల్లర రాజకీయాన్ని మేము ఆహ్వానించాలా? మాకు నువ్వు ఎన్ని కమిషన్లు వేసుకున్నా మాకు ఫరక్ పడేది ఏం లేదు, మాకు వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుని ముంగట కుప్పిగంతులు. వాగులు, వంకలు, నదులు, చెరువులు కేసీఆర్ గారు ఆయన అరచేతిలో ఉంటాయి సబ్జెక్ట్ అంతా. మరి లోపల నాకు తెలిసి అయితే కమిషన్కే పాఠాలు చెప్తా ఉండింటారు కేసీఆర్ గారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇరిగేషన్ విషయంలో కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకుంటారు వాళ్ళు కూడా. మాకు ఫరక్ పడేది ఏం లేదు. రేవంత్ రెడ్డిని మాత్రం విడిచిపెట్టాం. ఇంకో 3 ఏళ్ళు రోజు 3 చెర్ల నీళ్ళు తాగేటట్టు కార్యాచరణ రూపొందిస్తాం. తప్పకుండా ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటాం. 94,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ముందు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను కాదు సమాధానం చెప్పడం. సూదిని పద్మారెడ్డి గారు ఆయనకు పిల్లనిచ్చిన మామ, ఆయననే చెప్పిండు. తెలివి తక్కువ వెధవ అయితేనే 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టుల, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఖర్చు అయిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ దద్దమని అంటాడు అని చెప్పి ఆయనే చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే అయితే గీతా గారి దగ్గరనో, లేకపోతే గీతా గారి తండ్రి గారైనా పద్మారెడ్డి గారి దగ్గరనో ట్యూషన్లు చెప్పించుకుంటే మంచిది. ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చిన ఆరోపణలు కానీ విమర్శలు కానీ బీఆర్ఎస్ పార్టీ ధీటుగా తిప్పుకోట్లేకపోయింది. మొన్న భవన్లో హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్ల అవినీతి విషయంలో కానీ, కేవలం మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోతుంది కాంగ్రెస్ చేస్తున్న కరుణాకర్.
ఇప్పుడు నేను కరుణాకర్ ఇక్కడ ఇప్పుడే ఒక మర్డర్ చేసి వచ్చిందంటేనేమో జనం నమ్ముతారు, ఫాస్ట్గా నమ్ముతారు. అదే కరుణాకర్ చాలా మంచోడు, రాంగ ఒక అనాథాశ్రమం లాగి ఆడ ఒక 10,000 మందికి ఏదో దానం చేసి వచ్చిందంటే ఎవడు నమ్మడు. దేశం అసంటిది. ఇదిగో పులి అంటే అది గొత్తోక, అగో కూలిపోయిందంటే ఇది కూలిపోయిందట. 1,00,000 కోట్ల అంటే 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులు 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి అవుతుందని ఆలోచన లేదు మనకు. అబద్ధం కొన్ని రోజులు నడుస్తుంది. అబద్ధము నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకొని ఊరంతా తిరిగి వస్తుంది అంటారు చూడు పెద్దోళ్ళు. గట్లే జరిగింది. కానీ ఏం కాదు, అల్టిమేట్గా ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను, హర్యానాను, తెలంగాణ దాటిపోయిందంటే నెంబర్ 1 అయిందంటే దానికి కారణం కాళేశ్వరం. ఒకటి వాస్తవం, చరిత్రలో ఎవడేమనుకున్నా సువర్ణాక్షరాలతో రాయబడుతుంది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అనే మాట అందరికీ తెలుస్తుంది, భవిష్యత్తులో నిలబడుతుంది. చివరిగా వరుస కమిషన్ ఎట్లా చూస్తారు? మొన్న విద్యుత్ కమిషన్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, మీకు ఈ కార్ రేస్లో మళ్ళీ నోటీసులు ఇవ్వబోతున్నారు, మీరు విచారణ ఎదుర్కోబోతున్నారు. వీటన్నిటి ఎట్లా చూస్తారు సార్? 20% కమిషన్లు, 30% కమిషన్ల నుంచి దృష్టి మళ్ళించేందుకే ఈ కమిషన్. బట్టిగారి చాంబర్ ముంగడ కాంట్రాక్టర్లు ధర్నా, జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్తుండు 30% కమిషన్ల గవర్నమెంట్ అని. మంత్రి కొండా సురేఖ చెప్తుంది, మా దగ్గర మంత్రులు కూడా పైసలు తీసుకొని ఎవడు పనే చేయడని మంత్రి గారు చెప్తున్నారు. వాటి మీకు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? టైం పాస్ చేయాలి, చేస్తుండు. టైం అన్నిటికి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద కేటీఆర్ చెప్తున్నారు, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ విధంగా వస్తుందని చెప్తుంది.